సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రెజెంట్ ఈ సమీక్ష సమావేశంలో రేపు జరగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి వేడుకలు, అలాగే ఈ 2 రోజులు మంత్రులు పర్యటించిన దానికి సంబంధించి నివేదికలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా, అలాగే ఇప్పటివరకు చేసిన సంక్షేమ పథకాలు జనాల్లో ఎంతవరకు తీసుకెళ్లారు అనే విషయాలపైన ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. కాంగ్రెస్ లో మంత్రి పదవులపై పోటీ పెరుగుతోంది. అద్దంకి దయాకర్, విజయశాంతి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను వేర్వేరుగా కలిశారు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, విజయశాంతి. కేబినెట్ లో తనకు అవకాశం కల్పించాలని కోరారు అద్దంకి దయాకర్. ఇక విజయశాంతి దాదాపు 15 నిమిషాల పాటు మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు ఆమె. మరోవైపు ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో మీనాక్షి నటరాజన్ సమావేశం నిర్వహిస్తున్నారు. పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అందరినీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు పిలిపించుకున్నారు. వారిలో చర్చలు జరుపుతున్నారు మీనాక్షి. రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ ఫోన్ లైన్ లో అందిస్తారు. హేమ, చెప్పండి. మీనాక్షి నటరాజన్ ను అటు అద్దంకి దయాకర్, ఇటు విజయశాంతి కూడా కలిశారు. మంత్రి పదవులు ఆశిస్తున్నట్లుగా కూడా ఇప్పటి వరకు సమాచారం అంతోంది. ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఈ రోజు ఉదయం నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ మీనాక్షి నటరాజన్ అయితే పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా నేతలతో సమావేశం అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం కూడా అటు నాగర్ కర్నూలు తో పాటు మరొక సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి అటు మంత్రులు కూడా హాజరైనటువంటి పరిస్థితి. ఇక ఆఫ్టర్ లంచ్ తర్వాత మొదటిగా ఎమ్మెల్సీలను కూడా మీనాక్షి నటరాజన్ కలిశారు. ప్రతి ఒక్క ఎమ్మెల్సీని కలిసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇతర అంశాలపైన కూడా డిస్కస్ చేశారు. సో ఈ నేపథ్యంలో అటు అద్దంకి దయాకర్ తో పాటు రీసెంట్ గా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఎన్నుకోబడినటువంటి అద్దంకి దయాకర్, విజయశాంతి ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్ కలిశారు. ప్రధానంగా అద్దంకి దయాకర్ కేబినెట్ లో తనకి స్థానం కల్పించాలి అని కోరినట్టుగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అందుతోంది. మరొక వైపు విజయశాంతికి ఆల్రెడీ బీసీ సామాజిక వర్గంలోనే ఆవిడకు ఎమ్మెల్సీ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రానున్నటువంటి కేబినెట్ విస్తీర్ణంలో కూడా బీసీ సామాజిక వర్గం నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కూడా విజయశాంతి కోరినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. మరొక వైపు ఇప్పటి వరకు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎంపీలందరితో కూడా మీనాక్షి నటరాజన్ 1-to-1 భేటీ అయ్యారు. అనంతరం పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళతో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళకు అసలు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అపోజిషన్స్ పైన పబ్లిక్ లో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అనే అనేక అంశాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి నటరాజన్ కార్పొరేషన్ చైర్మన్లతో కూడా ప్రస్తుతం భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరితో కూడా విడివిడిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ మీటింగ్ కి అన్ని కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్లు అందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్తో కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ భేటీ అయినటువంటి సమయంలో రీసెంట్ గా జరిగినటువంటి బీసీ కులగణన, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి బీసీ కులగణను ఎంతవరకు ప్రజల్లోకి తీసుకొని వెళ్లారు, అండ్ మోరోవర్ ఈ బీసీ కులగణన వల్ల కాంగ్రెస్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పైన ఎలాంటి ఒపీనియన్ వచ్చింది అని కూడా బీసీ లీడర్ గా ఉన్నటువంటి నూతి శ్రీకాంత్ అడిగి తెలుసుకుంటున్నారు. సేమ్ టైం మిగతా కార్పొరేషన్ చైర్మన్స్ తో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం వచ్చినటువంటి లీడర్స్ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ ని తెలుసుకోవడంతో పాటు మంత్రులతో కానీ మిగతా అక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఏదైనా గ్యాప్ ఉందా అని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అండ్ సేమ్ టైం మరికొద్ది రోజులు అనౌన్స్ చేయబోయేటటువంటి కేబినెట్ తో పాటు టీపీసీసీ కార్యవర్గంలో కూడా తాము ఏదైనా పొజిషన్ కానివ్వండి, ఇతర ఏదైనా తమ మనసులో ఉందా అని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అండ్ సేమ్ టైం వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ లో
రైట్. అయితే మీనాక్షితో మాట్లాడిన ఎమ్మెల్సీల్లో ప్రధానంగా అద్దంకి దయాకర్, ఇటు విజయశాంతిలతో వాళ్ళ విషయంకొస్తే విజయశాంతి విషయంలో ప్రధానంగా మంత్రి పదవి ఆవిడ ఆశిస్తున్నారు అన్నప్పుడు కాంగ్రెస్లో ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, లేదంటే గెలిచిన వాళ్ళు కావచ్చు. అంటే ఆవిడకి మంత్రి పదవి ఇస్తే కనుక ఎవరైనా దానికి సంబంధించి తిరస్కరించే విధంగా ఏదైనా అభ్యంతరణ చెప్పే విధంగా ఉంటుందా, లేదంటే ఆవిడ అడిగిన వెంటనే పోస్ట్ ఇచ్చేలాగా ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే రీసెంట్ డేస్ లో మనం చూసుకుంటే మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా పదవి స్వీకరించిన తర్వాత ప్రధానంగా ప్రతి ఒక్కరికి చెప్పింది ఏంటంటే ఎవరైతే పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే పదవులు కైవసం అవుతాయని చెప్పారు. అయితే మీనాక్షి నటరాజన్ చెప్పినటువంటి వారం రోజుల్లోనే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. అప్పటి వరకు కూడా పేరు లేనటువంటి విజయశాంతి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. అసలు పార్టీలోనే ప్రతిపక్షాలు కాకుండా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది నేతలు ఎమ్మెల్సీగా విజయశాంతికి ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ప్రధానంగా ఎన్నో ఏళ్ల నుంచి మేము పార్టీ కోసం నమ్ముకొని ఉన్నాము, పార్టీ జెండా పట్టుకొని మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం, మమ్మల్ని కాదని పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి నేతలకు ఏ విధంగా ఇస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా అటు విజయశాంతిని ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా చూశారు. మరొక వైపు మహిళా కోటాలో కూడా విజయశాంతికి ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత పార్టీలో జరిగినటువంటి ఇంటర్నల్ డిస్కషన్స్ అనేవి ఒక్కసారిగా ఏఐసిసి వరకు కూడా చేరుకున్నాయి. వాళ్ళందరికీ కూడా మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు, మిగతా ఏవైతే పదవులు ఉన్నాయో వాటిలో మీకు ఎక్కడో ఒక దగ్గర సర్దుబాటు చేస్తామంటూ కూడా నచ్చజెప్పారు. కానీ ఇప్పుడు ఈ రోజు నేరుగా నటరాజన్ కలిసినటువంటి మీనాక్షి నటరాజన్ తనకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వాలి అని అడగడం మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ కు మంత్రి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి నేతలే దీన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు, సీనియర్ నేతలు ఉన్నారు. అండ్ పార్టీ కోసం నమ్ముకొని తమకు పదవులు రానప్పటికీ కూడా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. సో వీటన్నిటిని కాదని మరి విజయశాంతికి మాత్రం మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్, డిస్ప్యూట్స్ అనేవి కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. సో చూడాలి. మీనాక్షి నటరాజన్ దగ్గర అయితే వచ్చి ప్రతి ఒక్కరు తమకు ఉన్నటువంటి కోరికలు చెప్తున్నారు. కానీ దీనిపైన మీనాక్షి నటరాజన్ ఎలాంటి డెసిజన్ తీసుకుంటారు, హైకమాండ్ కి ఏం చెప్తారు అనేది మాత్రం వేచి చూడాలి.